చిన్న వాళ్ళు చాయ్ చెప్పు. రూమ్ ఎక్కడా? రూమ్ లేదు సార్, రాత్రంతా ఎక్కడే పడుకున్నావు. ఏంటి ఇక్కడ? అవును సార్. నువ్వు మౌలాలి సార్. విజయవాడలో ఉండపోయావా? ఇండస్ట్రీ ఇక్కడ పెట్టిన అక్కడేం చేస్తున్నాయా? హీరో అవ్వా? అవుతాం సార్. సార్ మీళ్ళు ఎక్కడ? ఈ రోజుల్లో ఎవరికి కళాపోషణ లేదయ్యా. అదేంటి? రాత్రి మా హౌస్ ఓనర్కి 2 కవితలు వినిపించాను అంతే. ఆమెకు జ్వరం వచ్చింది, వాళ్ళ అబ్బాయికి విరోచనలు పట్టుకున్నాయి, మా బిడ్డలో బయట పడేస్తుంది. ఇది 2 కవితలకే? ఏం కవితలు సార్ అవి? అబ్బా హీరో వేషాలు వేసుకుని వేసుకోవచ్చుగా. ఏం కలుతారు సార్ అంటున్నావు? ఎన్నోళ్ళకి జనాలు వస్తున్నాయంట. మీరు పోయండి సార్. ఎవరు సార్? మా ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ కంపెనీ పనిచేస్తారు. వీళ్ళు తెలుగు సరిగా రాదే. రాత్రి వీళ్ళని కూడా నాతో పాటు గెంటేశారు. అయ్యో, అందుకే నేను రాత్రి 14 టౌన్ లో మంచి రూమ్ చూసాను. హౌస్ ఓనర్ 4 ఉండేస్తుంది. మేము 3 ఉన్నాం కదా, మీ 3లో ఒకరు మాతో జాయిన్ అవ్వచ్చు. ఎంజీఆర్ సినీ డ్రెస్ ఇల్లు చూపిస్తాను, ఇక్కడికి తీసుకొచ్చారండి సార్. లోపలికి వెళ్తే మీకే అర్థం అవుతుంది. కమాన్ పదరా. ఏమయ్యా, సినిమాల్లో హీరో హీరోయిన్ అనగా ఒక 50-60 మంది సంబంధం లేకుండా ఒకే రకమైన కోట్లేసి డాన్స్ చేస్తుంటారే. ఏ డాన్స్ డ్రెస్? ఓ 50 ఉన్నాయా? ఉన్నాయి. ఓ 4 ఇవ్వు. 4? ఇవే ఎంత? రోజుకు 100 అడ్వాన్స్ వెయ్యి. ఇదిగో ఓ 5 రూపాయలు ఇస్తాను, రిజిస్టర్ చెప్పు. రేపు పొద్దున తీసుకొచ్చి ఇచ్చేస్తాను. మా గురువు గారు ఒప్పుకోరాయా? మీ గురుగారు ఉన్నట్లేరు? లేనట్టే ఉన్నారు. ఉన్నట్ట లేనట? ఉన్నట్టే కానీ లేనట్టు. ఏదోటి కానీ ఇదిగో ఈ 50 రూపాయలు ఉంచుకుని అడ్జస్ట్ అయిపో. రేపు పొద్దున్నే బట్టలు తీసుకొచ్చి ఇచ్చేస్తానా? మా గురువు గారు ఒప్పుకోరాయా బాబు? ఎవడే నీ గురువు? వేస్ట్ ఫెలో. రోజుకు గెటప్ వేసుకుని ఊరంతా నల్ల ఆంబోతులో తిరుగుతున్నాడు వాడేగా. మీరు ఈ వేషం ఉన్నారని చూడలేదు సార్. ఏమిరా మీకు దుస్తులు అద్దెకు కావాలను? రాయ్ సార్. దుస్తులు వారికిమ్మో. ఇవ్వండి. థ్యాంక్స్ సార్. ఇప్పుడు పైకిమ్మ వాడికి. ఇదిగో. మరి మధ్యలో నన్ను ఎందుకు రా తిట్టావు? మీరున్నారని తెలియక. అటు తిరుగు తిరుగు తిరుగు. నమస్కారం అమ్మా. నమస్తే నమస్తే. ఓలో నేనమ్మా, నేను వచ్చి గది చూసిపోయాను కదా. ఆవు ఆవు కమర చూసిపోయినావు కాదు, నీ కమర కిరాయి కావాలి. ఆ కమర అయితే కిరాయికి ఇస్తా గానీ మళ్ళీ అడ్వాన్స్ ఏమో 2 నెలలు కట్టాలి. కమర కిరాయి 600. కమరలు 4 ఉండాలి, ఎక్కువ ఉండొద్దు. మళ్ళా ఒకటే గోల పెట్టాలి. ఏ నీ తల్లి అపురే, గోల అంటే గీ గోల కాదు, ఇట్లా గోల చేస్తే ఎరగొడతా. గోల అంటే బలుబు బలుబు. పొద్దునకి 6 గంటలకు షురూ చేస్తా, పొద్దుగాల 6 గంటలకు బంద్ చేస్తా. ఒకటే గోల, ఒకటే పంక పెట్టాలి. అది బి ఒకట్లనే తిరగాలి. ఈ స్పీడ్ తిరిగింది అనుకో ఎరగొడతా. గోడకు మూలలు కొట్టొద్దు. బొమ్మలు ఏమన్నా అతికించుకుంటే బరీ బట్టలు ఉండొద్దు. బొమ్మకు బట్టలు లేవనుకో మీ బట్టలు చినుగుతాయి. ఎందుకంటే ఇంట్లో సన్నపోరుడు ఉన్నాడు, చెడిపోతాడు. ఇక బాత్రూమ్ పైకానా ఒక్క పాలే పోవాలి. మళ్ళా గిట్ల వచ్చిందనుకో 2 రూపాయలు ఇవ్వాలి, టోకన్ తీసుకోవాలి, పైకానకు పోవాలి. దానికి నీళ్ళు అవుతాయి కదా, ఎక్స్ట్రా 2 రూపాయలు ఇవ్వాలి, బకెట్ తీసుకోవాలి, పోవాలి. మళ్ళా వస్తే ఏం చేయాలి? చెంబట్టుకొని బయటికి పోవాలి. దవాఖానకు పోయి పిర్ర చూపెట్టాలి, సూదేస్తే బంద్ అయిపోతది. మళ్ళా దీనికి అంతా మీరు ఒప్పుకున్నట్టేనా? ఒప్పుకుంటే మళ్ళీ 2 నెలలు అడ్వాన్స్ ఇవ్వాలి. అరే 6 ఎంతరా? 66. 66 ఏంద్ర? అయ్యో నేను చెప్పింది 600. 1200. 1200 తీయండి. తీసుకోరా, లెక్క పెట్టుకో. మళ్ళా 4 ఉండాలి. ఓలో చేతులు ఎత్తుండా 4. మీరేనా? 1 2 3 4 గీలని ఒక్క తీన కొడుతున్నాయి ఏందిరా? అవునమ్మా, చంకాయిస్తున్నాయి. ఒక్కూరోళం కదమ్మా. గట్లనా? అగో గా శివరాకనున్న చూడు కమరా, గదే మీది. దాంట్లో పైకారు పక్కనే ఉంటది ఈ గది. రండి రండి. ఇగో ఇది నాది, మా బలరాముది. చొక్కలు తీయండి తొందరగా. నువ్వు కదరా బాబు, చూడలేం. నమస్కారం. ఏం రావాలి? ఒక్క నీ పోయినా 3 వచ్చిండ్రు. మీరు ఊరుకోండి. మరి మేము 3 బయటికి వెళ్ళాం, మీరు చూసారు. మేము వంగి దండలు కూడా పెట్టాం. దండం అయితే పెట్టామనుకో మిమ్మల్ని చూస్తా. ఇదిగోండి ఒకే చంకాయిస్తున్నాయి. చంకాయిస్తున్నాయా? మళ్ళీ కూర్చున్నారేంది? ఓన్రే ఏంద్ర దుర్గా, నువ్వేం చూసుకుంటలేవు? గాలే, నేను పరేషాన్ కాకు.
తలపే రారా బాలరావు మన ప్లేస్ ఇదే ఫ్యాన్ కిందనే మరి పెట్టిన వాళ్ళు బాగుంటారేమోరా కమ్మురండి నేను చూస్తాను ఆ, చెప్పండి కొత్తగా వచ్చారా? యా ఎంతమంది? నలుగురు నలుగురా ఆరుగురు? ఏంట్రా అక్క అక్కేంట్రా తొక్క? అక్క సిస్టర్ చెల్లి ఒక్కసారి లోపలికి రామ్మా రా అక్క రా రా రే తిరగండి ఎవరు వచ్చారు చూడండి 1 2 3 4 5 6. ఏంట్రా నలుగురు ఏం చెప్పావుగా? Yo, actually, you know, owner Lakshmama, 4 people allowing 6 people not allowing. ante, We come ante, to ante. understand. Yeah. ఏంట్రా కూసాడు? ఓనరా నలుగురు కంటే ఎక్కువ ఉండవద్దు మేమేమో ఆరుగురు కంటే తక్కువ ఉండలేము అందుకే అండర్స్టాండింగ్ బాగా గుర్తు చేసావు. అలాగే మనం ఒక అండర్స్టాండింగ్ వస్తే ఏంట్రా వచ్చేది? అక్క నేను అన్న అండర్స్టాండింగ్ అది కాదక్క. ఇప్పుడు మన ఓనర్ కి మేము ఆరుగురు ఉన్న విషయం నువ్వు చెప్పొద్దు, అప్పుడు నీకు ప్రాబ్లం మేము ఓనర్ తో మేము ఆరుగురు అన్న విషయం మేము కూడా చెప్పాం ఏంటి లక్ష్మమ్మ ఎంతసేపు నుంచి వాళ్ళరా? సరేరా ఒక అండర్స్టాండింగ్ వద్దాం. తేడా వచ్చిందో తొక్క తీస్తా. వినండి, నా హోటల్లోనే రోజు టీ తాగాలి, నా హోటల్లోనే రోజు దోశలు తినాలి. ఏది అది హాట్ రా లక్ష్మమ్మ ఎక్స్ట్రాలా వినండి, మీలో ఒక రోజు నా హోటల్ కి వచ్చి పిండి రుబ్బాలి. వాట్ ఇస్ పిన్ డ్రాపింగ్ కింద బ్రో లాట్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఇస్ బిల్ గేట్స్ నాట్ సిసి ఏంటి అడుగుసాడు? అంటే అక్క అది వాళ్ళు పనిచేసే మైక్రోసాఫ్ట్ కంపెనీలో టిఫిన్ తినపోతే బిల్ గేట్స్ ఒప్పుకోడంట. అందుకే నోరు మూసుకొని సాయంత్రం నీ దగ్గరకు వచ్చి పిండి రూపుతో లేదా నువ్వు ఊరుకోగా అన్నారు. తేడా వచ్చిందో తెలుసుగా? అబ్బాయి ఎందుకు తెలియదు? మైక్ టెస్టింగ్. సభకు నమస్కారం. మీరంతా కొంచెం నా మాట వినాలి. హలో 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 రేయ్! మీ అబ్బా నా మాట వినరా? ఇలా చెప్పి చావచ్చుగా. మనది ఒక బతుకే నా కుక్కల వలె నక్కల వలె సందులలో గొంతులలో పందుల వలె అని అన్నాడు ఆనాడి మహాకవి శ్రీశ్రీ. మీది ఒక రంగేనా, ఒకడు ఎర్రగా ఇంకొకడు తెల్లగా మరొకడు చామంచాయిగా ఉండాలి నాలా నల్లగా అన్నాడు ఫ్రీ 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 ఏయ్! మహాకవి శ్రీశ్రీకి అన్డిక్లేర్ వారసుడు వర్ధమాన సినీకే రచిత ఫ్రీ ఫ్రీ అంటే నేనే. ఆ, ఏంటో చెప్పు. ఇప్పుడు కొన్ని కవితలు చెప్తాను. అమ్మో రూమ్ దొరికిందని మా అమ్మకు ఫోన్ చేసి రావాలి. రా. రాత్రి పగలు కష్టపడి మీకోసం రూమ్ ఎత్తుకుని ఎందుకు రా? కూర్చోండి. ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ, ఆ, ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ, ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ. ఏంట్రా వా 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 అనుకుంటూ రెండో లైన్కి వెళ్ళవరా? మరీ అంత నచ్చితే ఒకసారి వావా అనొచ్చు. ఓకే ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ, దాని చూపులతోనే చేసేస్తుంది లొల్లి. చూసినాను ఒక్కసారి గిల్లి, వాళ్ళ బాబుతోనే చెప్పేసింది వెళ్ళి. నేను వెళ్ళలేదు వాటి పక్క మళ్ళీ. ఇప్పుడు అయిపోయిందిరా వావా అనొచ్చు. హే ఏంటి వెళ్తున్నావా? అవును. నువ్వు ఒట్టి ఎందుకు? ముందు ఒట్టి. ఇదిగో ఈ కవితలు ఎవరిదారు అనొద్దే, దేనికో ఇండస్ట్రీ కదరా వాడేసుకుంటారు. రే ఆరయ్యింది లేవుండ్రే. ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ బాబు లోపల ఏం చేస్తున్నావు? ఎక్కడికి? అర్జెంట్ అయ్యా, అందుకే ఎక్స్ప్రెస్ టికెట్. హాఫ్ అవర్ నుంచి ఇక్కడ వెయిటింగ్. ఇప్పుడు వెళ్ళిపోతావు నువ్వు? అది కాదు ఎక్స్ప్రెస్ అని చెప్పి. ఎక్స్ప్రెస్ ఏం లేదు, పొద్దుండే ఇక్కడ. వీళ్ళు పట్టుకోండి. ఓయమ్మనే ఇల్లు కొట్టుకొని వస్తున్నారా ఏందియా? పొద్దు నుంచి ఇక్కడ వెయిటింగ్ అమ్మా. నీరెంతరా? ఎక్స్ప్రెస్ అమ్మా, కడుపులో గేట్లు తెచ్చుకుని నీ పోవాలంటే వాళ్ళని పోనీ. ఎక్స్ప్రెస్ అంటున్నావు కానీ పోనీ రాదా? పొద్దు నుంచి ఇక్కడే ఉన్నానమ్మా. అరే నీది ఆర్డర్ కదా, నువ్వు పోవాలంటే పైసలు కట్టాలి. పైసలు ఎందుకు కట్టాలి? పొద్దు నుంచి ఇక్కడ మళ్ళీ పైసలు కట్టాలా? అవు ఇది నా ఇలాకా, నా ఇల్లు, నేను చెప్పినట్టు జరగాలి. పైసలు కట్టాలి. అమ్మతో ఆర్గు చేస్తావా? అమ్మ కాపమస్ గది ఖాళీ చేయించే. అవును కమర ఖాళీ చేయాలి. చల్లడు కమర ఖాళీ చేయాలి. కమర ఖాళీ చేసుకోవద్దు, ఇంకా పోడేది రాడు. కమర ఖాళీ చేయాలి. కమర పాడుగాను. కమర పాడుగాను. వీడు ఖాళీ చేస్తాడు. పట్టుకోని పట్టుకోని అది పట్టుకోని పట్టుకోని నువ్వు పోవేంద్రా? అవసరం లేదమ్మా, ఎక్స్ప్రెస్ అన్నావు ఎప్పుడో పట్టాలు తప్పింది. పట్టాలు తప్పుకొని అవ్వా కర్రీ చూడు షవ్వాయినంతా గలి చేసి పెట్టి. నమస్తే మేడం. నమస్తే సార్. రండి సార్, కూర్చోండి సార్. కూర్చోండి మేడం. లే. యా ప్లీజ్ చెప్పండి మేడం. ఏంట్రా? సిట్ డౌన్ మేడం. యా వీళ్ళు తెలుగులో మాట్లాడుతున్నారా? వీళ్ళు సార్, తెలుగు ఏం కావాలి వచ్చు. సార్? ఏం కావాలి? ఏం కావాలి మేడం? ఆగండి. ఏం కావాలి మేడం? ఏమేమి ఉన్నాయి?
నమస్తే మేడం దోశ మసాలా దోశ రవ్వ ఉప్మా రవ్వ దోశ సాల్ దోశ అంటాడేంట్రా ఒక దోశ అరే 7 నంబర్ టేబుల్ మీద ఒక దోశ రా స్పెషల్ చెప్తాను చూడు ఒక ఆరెంజ్ జ్యూస్ రెండో నెంబర్ టేబుల్ కార్యం చేస్తే వీళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళు కాదురా తెలుగు వచ్చేళ్ళకి హోటల్లో సర్వర్లు అనుకుంటా ఏంట్రా ఏం చేస్తున్నారు మీరు సాఫ్ట్వేర్ రా ఏంట్రా నువ్వు చేసేది సాఫ్ట్వేరా సాఫ్ట్వేర్ వేసుకుంటారు అండర్వేర్ లేదు నీ సరేరా మిమ్మల్ని కొట్టం కాకపోతే ఒక ఆప్షన్ ఇస్తున్నావురా మీకు చాలా చెప్పరా అబ్బా రే నువ్వు 9వ తరగతి నుంచి రాసుకున్న కవితలు ఉన్న చూసావు అయ్యా నీళ్ళ మీద వదులు అరే మీరు రిలాక్స్ రా ఓకే. అమ్మయ్యా మనం బతికాం పడుకోండి జీవితంలో నేను రాసిన మొట్టమొదటి కవిత ఆ? గేదె వేసింది పేడ ఏమిటి ఇటు గేదె వేసింది పేడ అది ఇప్పుడు యాడా 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 తూని అమ్మగొడు మాడ అది ఎక్కింది మా ఇంటి గోడ హ, ఇప్పుడు రెండో కవిత ఏమైందిరా? సరేరా మీకు ఇంకో చెప్ మళ్ళీ మళ్ళీ నాకు ఇలాంటి అవకాశం రాదు నువ్వు వింటావా చెప్పు అమ్మా మరే వన్ టోకెన్ ప్లీజ్ థ్యాంక్ యూ మళ్ళీ నీళ్ళ టోకన్ వద్దా నేను కవిని నా దగ్గర బోల్డు కాగితాలుంటాయి స్వర్గమే ఏ ఫు, ఈయన గలీజ్ ముఖంలో నా చెప్పు గీనికిచ్చి సత్యనేది కమర నేను ఓ దేవం గీడు బయట ఉంటే సిటీ అంతా ఖరాబ్ చేస్తాడు నువ్వు జైలుకు పోతున్నావు కదా గీని లోపడేపి అంటే జైలు ఖరాబ్ చేయమంటావు ఏంటి బాలేదనివే అయ్యా జైలు అంటున్నాడేంటి మా బావ జైల్లో ఉన్నాడు కదా చూడ్డానికి వెళ్తున్నారు మరి నువ్వు వెళ్ళలేదే నేను హీరోయిన్ గా ట్రై చేస్తున్నానని కోపం మా బావకి మరి మీ చెల్లెళ్ళింది చాలా ఇష్టం ఓహో మీ చెల్లికి మీ బావకి టింగ్ టింగ్ మ్మ్. ఇంకా మా నాన్న వాళ్ళకి పెళ్లి కూడా ఫిక్స్ చేశాడు అసలు మీ బావ జైలుకి ఎందుకు వెళ్ళినట్టు 2 మర్డర్లు చేశాడు రేయ్ సొట్ట బొక్కులుంటే చాలా అదృష్టం చిన్నప్పటి నుంచి అంటారు కానీ పెద్దకి చాలా కష్టంరా ఏమైంది ఎంత గీసుకున్నా ఈ బొక్కలు మిగిలిపోతుంటది అవునా? స్మూత్ గా రాదు అసలు ఇప్పుడు మళ్ళీ సొట్టపొక్కల కోసం వచ్చింది ఒక కొత్త పద్ధతి ఆడవాడు సేవింగ్ చేస్తాడరా చాలా సమ్మగా చేస్తాడరా ఆడదో టెక్లు కొందరు దీంతో చేస్తాడరా దీంతోనా యా. ఊరక నిజంరా బాబా నేను తీసుకెళ్ళరా పదా ఐఎమ్ సెలూన్ సాంబా మీకు నున్నగా ఉండాలి అంతే కదా ఆ టెక్నిక్ మన దగ్గర ఉందండి ఒకసారి నోట్ తెరని చెప్తాను ఇయ్యపోతాయండి ఏం తోసారండి బాబు ఇయ్యపోతాయండి అబ్బో బ్రహ్మాండంగా తోసేస్తున్నారు చేస్తండు మింగగలరు బేమత్సం అయిపోద్ది ఏండి మీకు సొట్ట పొక్కులు పుట్టుకుతో వచ్చినాయా లేకపోతే మధ్యలో పెట్టుకున్నారా బాగుంటుందండి అబ్బా మరి ప్రాక్టీస్ గా వస్తున్నారండి మీరు బాలు చిన్నప్పటి చింతేనే మీరు చూసేసుకోండి అయిపోయింది ఏది చూసుకోండి హ, భలే చేసావయ్యా మీరు కూడా బలి చేయించుకున్నారండి బాబు ఫస్ట్ టైం కదా బాగా ఎక్కడ మింగేస్తారని కంగారు పడ్డాను నేను మింగేస్తుంటారా అంటే కొంతమంది సన్నాసులు మింగేస్తుంటారండి ఏమవుదా ఏమవుతండి పొద్దుట దీనికి వెళ్తారు కదా అప్పుడు వచ్చేది మళ్ళీ పట్టుకొచ్చాక ఇచ్చేస్తుంటారండి ఇప్పుడు మీ నోట్లు పెట్టుకుని బాలు ఈయన అలా తెచ్చిచ్చిందే అరే, రే, రే, రే. ఏంటి అంత టెన్షన్ ఎందుకండి బాబు తెచ్చిందా పర్వాలేంటి మనోడే కదా ఏమా ఇంకో చేయి ఎక్కడ పెట్టుకున్నా సారీ సార్ రే సింగరేణి కొంచెం ముందు తీసుకురారా రే అమ్మాయిని కదరా లైట్ సారీ సార్ నెక్స్ట్ టైం సార్ నేను వచ్చి చెప్తానమ్మా రే సింగరేణి సార్. కెమెరా తీసురా అలాగే సార్ ఇంకా కవర్ చేయడానికి ట్రై చేయొద్దు పట్టారా ఎక్కడ పెట్టా పట్టుకో పోజ్ నైస్ కవర్ చేస్తేనే బాగుండేదేమో వీళ్ళంతా మన కుర్రాలరా నమస్కారం సార్ పాస్పోర్ట్ ఫోటోలా ఆ మూల మీద డబ్బా స్టూడియో ఉంది అక్కడికి వెళ్ళి తీయించుకోండి ఎప్పుడు టిక్కు టిక్కుమంటూ నొక్కుంటూ కూర్చుంటావా జీవితాంతం చీకట్లోనే ఉంటావా ఇంకా వెలుగులోకి రావా బ్రహ్మాండమైన సినిమా సెట్ చేశాను నువ్వే కెమెరామెన్వి వాడి డైరెక్టర్ నేను కెమెరామెన్ గా సూపర్ బ్రేక్ కోసం చూస్తుంటే నువ్వు ఇలాంటి తొగడ ప్రొడ్యూసర్ తీసుకొస్తావా తొగడగడ ఆ. వాళ్ళ హీరో ఎవరో తెలుసా ఎవడో బొగడాగడై ఉంటాడు మీరు మొక్కలాడి చెప్పండి అమ్మా. ఏయ్, సంతోష్ బాబు వాళ్ళ హీరో సంతోష్ బాబా ఆ, అంటే ఆంధ్ర అమితాబ్ అవునండి రికార్డులు రారాజు ఆయనే సార్ ఆ? ఆయన డేట్లు ఇవ్వటం ఈ సినిమా తీయటం నేనేమో వెర్రి నేను నమ్మను కొంచెం వెనక్కి తిరగడమ్మా సరే నీ కర్మ రే పదండ్రా చేద్దాం. నంబర్ 1 కెమెరామెన్ గోపాల్ రెడ్డి దగ్గరికి వెళ్దాం మావయ్య మావయ్య
నిజంగా సంతోష్ బాబే హీరో అయితే నేను కెమెరా ఫ్రీగా చేస్తాను. చెప్పైనా ఒప్పుకుంటాడని కాకపోతే నాకు ₹1,00,000 ఇవ్వాలి. ఓకే సార్. వీడోడు మధ్యలో ఓకే అన్నాక, అబ్బా ఓ బలరాం సార్. నైస్ టు మీట్ యు. అతడు వాడిన గండం ఇతడి దగ్గరికి ఎలా వచ్చిందబ్బా? అతడెవడు ఇతడెవడరా? అతడంటే మహేష్ బాబు, ఇతడంటే ఇడే వేస్ట్ ఫెలో. అతను మహేష్ బాబు వాడిన గన్నా? అసలు నాగార్జున కూడా వాడాడు, శంకర్ రాజులో చిరంజీవి కూడా వాడాడు. అవునా? అంకుల్ అంకుల్ నాకు ఈ కన్నివరా నీకేమైనా పిచ్చా? అది గన్ అనుకున్నావా తినేది అనుకున్నావా? ఏంది? ఈడ కన్ని అట్లే రేయ్, ఒక పాలానికి ఆడుకొనిస్తాడు. అదేమన్నా పాకి తోటి టోకెన్ అనుకున్నావు, తుపాకి ప్రాణం పోతుంది. అయ్యా, బొమ్మ తుపాకీకే ప్రాణం పోతుందా? ఈ సోంటి మేము మస్తు చూస్తున్నాం. అట్లా పోతుంది, నేను బి చూస్తా. రేయ్, ఆడికి రా. ఇస్తే ప్రాణం పోద్దమ్మా. ఇవ్వకపోతే నీ కమల ఖాళీ చేపించేస్తా. రేయ్, నువ్వు ఇవే ఆడికి తీసుకుంటే తీసుకున్నావు కానీ ఇది మాత్రం నొక్కొద్దు. నేను నొక్కుతా. అది కాదు ఏమైతుంది? నొక్కద్దన్నాడు కదా. రాదు సప్పుడుగా అంకా. నువ్వు వత్తు బిడ్డ. ఇది నొక్కొద్దురా. అందరు పక్క జరగండి. 1 2 వద్దురా. 3 అబ్బో చంపేశాడు ఆయన. చచ్చాడు కాదు, చంపాడు కాదు, చంపించింది. నేను నొక్కొద్దన్నానండి. ఇంట్లో మనవాడిని, ఇంట్లో పిండిలేదని, ఇంట్లో పోపలేలా. రేయ్, ఆ తుపాకి నుంచి తువ్వాలి తప్పరా? ఏమిటికి? రేపు పోలీసులు వచ్చి పట్టుకుంటే ప్రూఫ్ కావాలిగా. ఏలు ముద్దర్లు. సన్న పిల్లగాడు దీన్ని కూడా పట్టుకోపోతారా? వాడిని ఏం చేయరు. వస్తద్ది ఏంటే నాకు తెలియదా అన్నావు కదా. నీకు ఊరే చిన్న పిల్లాడి చేత కల్పించావు. నువ్వు అసలు తల్లివా? నాకు నాకు ఊరేస్తారా? మీరు తల్లిలాంటి పిల్లడు అవుతాడు. ఒరేయ్, గట్టిగా ఏడవకండి, వింటే పోలీసులు వస్తారు. నాకు కాలు చేతులు ఆడతలేవు. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ శవాన్ని మాయం చేయాలి. మాయం చేయాలా? ఎట్లా? తీసుకెళ్లి కడపలో పడేయాలి. కడపనా? ఆ. గంత దూరం ఏమిటికి? ఈయనే ఉన్నది బొద్దలగడ్డ. అబ్బా, అక్కడ బాంబులు శవాలు కామన్. కడపలో ఆదికేశ్వర రెడ్డి, ఇంద్రసేనారెడ్డి అని ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ప్రతి శుక్రవారం బాంబులు వేసుకుంటా ఉంటారు. ఈ శవాన్ని తీసుకెళ్ళి అక్కడ పడేసామనుకో, ఆ శవాలతో కొట్టకపోతే టాక్సీకి డబ్బులు ఇస్తే శవాన్ని తీసిపోతాం అమ్మా. ఎంత ఖర్చు వస్తుంది? 50,000 అంతే. 50,000. రేయ్, దేనికైనా ధర్మం ఉండాలి. అంతెందుకురా? 49,500 చాలు. గదేమి సాబు? 40,000 ట్యాక్సీకి, 9,000 బాంబులు వాళ్ళకి, 500 పాపం శవాలు మోసే వాళ్ళకి. ఈ పీన్ గారు బస్సులో తీసుకుపోవచ్చు కదా. బస్ ఎందుకు? పోలీసులు చెప్పి శవాన్ని ఫ్రీగా తీసుకెళ్తారు జీప్ లో. దోలు తీరిపోద్ది. అమ్మా దోలు తీరిపోతుండే పైసలు ఇచ్చేవే. నువ్వు పోయి, ఇదంతా నీ దిక్కెళ్ళే వచ్చింది. గాడిగా పెద్ద మనిషి చెప్తానే ఉన్నాడు, వద్దొద్దురా వద్దొద్దురా అని. నేనొత్తుతా అని ఒత్తి తెచ్చినావు. మీకెళ్ళి దుమ్మంటావు, దూరంటావు. నీ నోట్ల మన్నువాడా, నీ ఇంట్లో పీరిగేలా. ఇదంతా నీకెళ్ళే వచ్చింది. నా కడుపులో షర్మిరావు. నడురా లోపలికి, నడువు. లచ్చం అడిగిందిరా. నువ్వు వచ్చేస్తుంది. ఇగో 50,000. 50,000 నాకెందుకు? ఇదిగో 500. నేను ఏ పని చేసినా నిజాయితీగా చేస్తాను. చల్లగా బతుకు 100 సింగరేణి సార్, కెమెరాలో అన్ని పట్టురా. మనం అనుకున్నట్టే వచ్చేసాయి, సార్. చాలా బాగుంది. Thank you. బాగుంది కదరా? ఈ యాంగిల్ లో షాట్ తీద్దాం. హలో బాబు, సార్, అదిరిపోయింది పైన బాబు. తీసింది బాగా రాలేదా సార్? బాగా వచ్చింది, వ్యూ బాగుంది కదా, అందుకని పిలవండి హీరోని. కుదరదు సార్, అంటే సార్, అది పైన ఇప్పుడు బాగానే ఉంది, రాడు వదిలేయ్, సార్. ఇప్పుడు రాడాయన. రాడా? ఆహా. ఎందుకు రాడు? అంటే 1 మోర్ చేయడా? ఆ. డబ్బులు తీసుకోవట్లేదా? పిలవ, ఫోన్ చేయి. అంటే ఫోన్ చేయొచ్చు కానండి. ఇప్పుడు ఇది ఏంటే సండుగుతా? డొక్కు సెల్ ఫోనా? ఇందాక నా ముందు మాట్లాడిందంతా బిల్డప్. అంటే అడ్డే సంతోష్ బాబు గానీ ఎవడు లేడు. అసలు ఆయన పెట్టి సినిమా తీస్తున్నట్టు ఆడికి తెలుసా? అంటే అది తెలుసా? తెలుసు సార్. అంటే ఆడిని హీరోగా పెట్టి ఆడికి తెలియకుండా సినిమా తీసి రిలీజ్ చేసి ఇటు చేసేద్దామనే. అమ్మ బాబోయ్, మీరు దేవాంతకులరా. ఒరే, ఇండస్ట్రీలో చాలా మంది ముదురులు చూసాం గానీ ఇంత ముదురులను చూడలేదురా. ఏం కాన్సెప్ట్ రా? సార్, అసలు ఏం జరిగిందంటే ఇది గుడ్లు ఊపుతుంటే కొత్తగా ఆలోచించాడు అనుకున్నాను. అంత ఫ్రాడ్, చీటింగ్. ఈ 420 సినిమాకి నేను కెమెరామెన్. సార్, కాదు సార్. ఇంకా చూస్తావరా సింగరేణి కెమెరా అడ్డుకు పదా. ఇది మనిషి. సరేనయ్యా, మీరు చేసేది ఫ్రాడ్ అయినా మీ మాటలో ఎక్కడో నిజాయితీ ఉందరా. కానీ సినిమా తీసే పద్ధతి ఇది కాదు. ఇలాగ కానీ సినిమా తీస్తే మొత్తం సినిమా గోడ మీద ఎక్కి చూస్తున్నట్టు ఉంటది. సినిమా బాగా రావాలంటే 4 కెమెరాలు పెట్టి 4 వైపుల నుంచి కవర్ చేస్తే సూపర్ గా ఉంటది. 4 కెమెరాల. అయితే సంతోష్ బాబుని ఒకసారి ఎలా పిలువు, ఈ యాంగిల్ లో ఏంటి? వాడిని పిలవలేవు, డేట్లు లేవు, తీస్తున్నట్టు అడిగి తెలియకూడదు. సినిమా మాత్రం బ్రహ్మాండంగా వచ్చేది. సార్, అది కాదు సార్. ఒక కెమెరాకే డబ్బులు లేవు, 4 కెమెరాలు ఎక్కడి నుంచి తెస్తాను సార్? ఇదేంట్రా? ఏబే, చూసి డబ్బులు ఉన్నాయనుకుంటున్నారే, దీంట్లో గుడ్డలు తప్పితే ఏం లేవు సార్. ఎందుకు ఊపుకోవడానికా? సరే, ఫిలిం మీరు చూసుకోండి. అప్పుకు నేను 4 కెమెరాలు తీసుకొస్తాను. Thank you, sir. డబ్బులు మట్టుకు రిలీజ్ ముందే.
కనిపించే నాలుగో సింహరా ఈ పోలీస్ కనిపిస్తలేడా ఓలు అబ్దుల్లా గారు అబ్దుల్లా అబ్దుల్లా ఎక్కడా ఇంకెక్కడ అబ్దుల్లా ఎప్పుడో పోయాడు కదా. పోయిండు పోయిండంటే షూటింగ్ పోయిండు షూటింగా ఆ. ఎక్కడికి అవుట్ ఆ, డోర్ పోయిండు కడప 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 కాదు గా గుట్ట మీద టుడియో లేదు గది ఓల్ది గది రామానాయుడు రామానాయుడు భీమానాయుడు అని చెప్తున్నాను నేను ఎలుముద్రలో కనబడుతున్నా అంటే వేలి ముద్దలు ఎక్కడ ఉన్నా కనిపెట్టేస్తారా మీరు ఆ. ఆఖరికి తుపాకీ మీద ఉన్నా కనిపెట్టేస్తారా నువ్వు సైసా రాదు నువ్వు బజాయించుకో నువ్వు బజాయి నేనేమన్నా చిన్న పొరంలో కనబడుతున్నా నిన్ను చిన్న పోరాడు ఎందుకు అనుకుంటాయా ఆవిడకి చిన్న పోరాడు లేడా వాడు ఒక్కసారి నొక్కాడంటేనా నీ కాళ్ళతో బాంచాను నువ్వు లెమ్మిడికి లేవు నువ్వు నడు రాయుడికి ఇప్పుడు గిడు ఏమిటికొచ్చిండు నిన్ను నీ పిల్లాన్ని స్టేషన్ తీసుకెళ్ళడానికి ఇన్వెస్టిగేషన్ అంటే మేము సంపింది గానికి ఎరకైపోయిందా వాసన పట్టేస్తారు గట్లనా ఇప్పుడు ఎన్ని పైసలు ఇస్తే పోతాడు 49,500 లక్ష్మమ్మ ఒక ఎక్స్ప్రెస్ టికెట్ ఇయ్యమ్మా. ఈ ఎక్స్ప్రెస్ ప్రకారం పండు పోయ్యా పో ఆడ కుళ్ళున్నది పో రెండు రూపాయలు కూడా పెట్టి గిని బొంద మీద వస్తున్నా ఎన్ని పైసలు అన్నావు చెప్పాను కదా 49,500 రూపాయలు ఇప్పుడు పీనగా లేదు కదా మళ్ళీ 500 ఎందుకు టీ తాగుతారమ్మా గన్ని పైసలతో షాయి తాగుతారా ఒక్కడే కాదు కదా స్టేషన్ లో చాలా మంది ఉంటారు గదేమైనా పోలీస్ స్టేషన్ రైల్వే స్టేషన్ గంత షాయి తాగదు ఇదిగో ఇతను నా వల్ల కాదు ఆయన పిలుస్తాను ఎస్ఐ గారు. నువ్వు సైజు నేనేమైనా ఇయ్య అంటున్నానా ఇస్తా నేను 49 ఏలైతే ఇస్తా గానీ 500 అయితే ఇయ్య సరే నేను కాంప్రమైజ్ చేస్తాను